హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఓల్డ్ శారీతో లంగా ఓని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. లంగా ఓని అంటే ఓని అనేది సపరేట్గా తీసుకోవాలండి. అయితే ఈ ఓల్డ్ శారీతో లంగా అండ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియోలో నేను లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. అయితే ఇక్కడ మనకి ఈ శారీకి రెండు వైపులా అంచు ఇలా ఈ విధంగా వచ్చింది కదా. అయితే మనం ఈ అంచుని జాయిన్ చేసుకుని లెహంగా అనేది స్టిచ్ చేసుకుంటున్నామండి. అయితే ఇలా ఈ విధంగా ఓల్డ్ శారీని తీసుకున్నాం కదా. ఇలా తీసుకున్నటువంటి శారీని మొత్తాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పళ్ళు వచ్చింది కదా, ఈ పళ్ళు క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మనం చివరన పళ్ళు క్లాత్ని కట్ చేసేసుకున్నాం కదా. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత శారీ మొత్తాన్ని ఓపెన్ చేసుకొని మొత్తం ఎన్ని మీటర్స్ ఉందో మనం క్లాత్ని చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత అయితే ఇక్కడ నాకు మొత్తం శారీ వచ్చేసి 4.5 మీటర్ దాకా క్లాత్ ఉందండి. ఇందులో నేను 90 సెంటీమీటర్స్ దాకా బ్లౌజ్ కోసం క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. మీకు బ్లౌజ్కి ఎంతైతే క్లాత్ పడుతుందో అంత క్లాత్ని కట్ చేసుకొని మిగతా క్లాత్ మొత్తాన్ని కూడా మనం లెహంగా కోసం పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా నేను బ్లౌజ్ కోసం అయితే 90 సెంటీమీటర్స్ దాకా క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా మనం కింద లెహంగా కోసం స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం శారీలోని పళ్ళు క్లాత్ని అలాగే బ్లౌజ్ కోసం క్లాత్ని కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ నాకు ఈ క్లాత్ వచ్చేసి 3.5 మీటర్ దాకా ఉంది. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేబుల్ మీద కట్ చేసుకుంటున్నాను కాబట్టి క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. మీరు నేల మీద కట్ చేసుకునేటప్పుడు 2 ఫోల్డింగ్స్ లేదా 3 ఫోల్డింగ్స్ మీద కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు క్లాత్ని సమానంగా పెట్టుకోవాలండి. కింద అంచు ఉంటుంది కదా, అంచు దగ్గర క్లాత్ అనేది సమానంగా ఉండాలి. అక్కడ సమానంగా లేకపోతే లెహంగా అనేది ఎక్కువ తక్కువ వస్తుంది, అంటే క్లాత్ అనేది సమానంగా ఉండదు. అందుకని మనం క్లాత్ని సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లెహంగా యొక్క కొలతల్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లెహంగా యొక్క లెంత్ని చూసుకోవాలి. లెహంగా యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ 42 ఇంచెస్ అండి. మనం పైన నడుము దగ్గర నుంచి కింద బొటన వేలు దాకా మనం లెహంగా యొక్క లెంత్ని చూసుకోవాలి. అలా చూసుకుంటే ఇక్కడ మనకి 42 ఇంచెస్ అనేది వచ్చింది. అయితే ఈ 42 ఇంచెస్లో మనం 2 ఇంచెస్ అనేది బెల్ట్ కోసం తీసుకోవాలి. మిగతా 40 ఇంచెస్ అనేది కింద లెహంగా కోసం మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం లెహంగా యొక్క లెంత్ని 40 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అయితే ఇలా ఈ విధంగా లెంత్ని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన మిగిలిన అంచు క్లాత్ ఉంది కదా, ఆ అంచు క్లాత్ని ఇప్పుడు మనం దీనికి జాయిన్ చేసుకోవాలి. మీకు అర్థం అవడానికి కోసం నేను ఇలా ఈ విధంగా ఫస్ట్ లెంత్ని మార్క్ చేసుకొని కట్ చేసేసుకున్నాను. అయితే ఇలా కట్ చేసుకున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన అంచు క్లాత్ ఉంది కదా, ఆ అంచు క్లాత్ని ఇప్పుడు ఈ అంచు క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. అంచు క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత మరలా లెంత్ని చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం లెంత్ని మార్క్ చేసుకున్న తర్వాత కిందన అంచుని జాయిన్ చేసుకొని మరలా తర్వాత లెహంగా యొక్క లెంత్ని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే లెహంగా యొక్క లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని లోపలికి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి క్రేప్ క్లాత్ని తీసుకున్నాను. క్రేప్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ దాకా తీసుకున్నాను. అయితే ఈ 2 మీటర్స్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ని మార్క్ చేసుకోవాలి. లెహంగా యొక్క లెంత్ని మనం 40 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అలాగే దీనికి వచ్చేసి 2 ఇంచెస్ మైనస్ చేసుకుని 38 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నాకు దీని యొక్క లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ అనేది ఉందండి.
అయితే ఇక్కడ నేను కట్ చేసుకోవట్లేదు. క్లాత్ని లాస్ట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎంతైతే క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలనుకుంటామో అంత క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా మనం లోపలికి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. అలాగే మనం పళ్ళు క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఆ పళ్ళు క్లాత్లో నుంచి ఇప్పుడు మనం బెల్ట్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా పళ్ళు కోసం కట్ చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క లెంత్ని అలాగే విడ్త్ని చూసుకోవాలి. అయితే ఇక్కడ నేను నడుము యొక్క లెంత్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. అంటే నడుము యొక్క కొలత వచ్చేసి 30 ఇంచెస్. మనం 2 ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకుంటున్నాం కదా, అందుకని ఇక్కడ నేను 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నానండి. మొత్తం ఇక్కడ నేను 18 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా విడ్త్ని లెంత్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా లెహంగా కోసం బెల్ట్ని అలాగే మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్కి అంచుని జాయింట్ చేసుకోవాలి. అంటే మనం స్టార్టింగ్లో కట్ చేసుకునేటప్పుడు పైన అంచు ఉంది కదా, ఆ అంచుని కిందన జాయింట్ చేసుకుంటామని చెప్పాం కదా, ఇప్పుడు ఆ అంచు క్లాత్ని జాయింట్ చేసుకొని అప్పుడు లెంత్ని మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నటువంటి మెయిన్ క్లాత్ని అలాగే మిగిలిన అంచు క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి రెండింటిని జాయిన్ చేసుకోవాలి. లెహంగాకి కిందన అంచు క్లాత్ ఉంది కదా, ఆ అంచు క్లాత్కి మిగిలిన అంచు క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ అంచు క్లాత్ మీదన ఈ అంచు క్లాత్ అనేది ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను మిగిలిన అంచు క్లాత్కి పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కట్ చేసుకోలేదండి. కట్ చేయకుండా ఇలా ఈ విధంగా కింద అంచు క్లాత్ మీద పైన అంచు క్లాత్ ఉంది కదా, పైన అంచు క్లాత్కి బ్లాక్ లైన్ ఉంది కదా, ఆ బ్లాక్ లైన్ మీద నుంచి మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటే మనకి లైన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. లెంత్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ విధంగా మనం రెండింటిని జాయిన్ చేసుకోవాలి. కింద అంచు క్లాత్ మీద మిగిలిన అంచు క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని పైన అంచు క్లాత్ మీద బ్లాక్ లైన్ ఉంది కదా, ఆ బ్లాక్ లైన్ మీద నుంచి స్ట్రైట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు అంచులు కూడా సమానంగా వచ్చేలాగా మనం ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్నటువంటి మెయిన్ క్లాత్ని తీసుకొని మనం లెంత్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం క్లాత్ మొత్తాన్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు నేల మీద కట్ చేసుకుంటే 2 ఫోల్డింగ్స్ లేదా 4 ఫోల్డింగ్స్ వేసుకొని కూడా మీరు కట్ చేసుకోవచ్చు.
ఇక్కడ నేను టేబుల్ మీద కట్ చేసుకుంటున్నాను కదా, అందుకని క్లాత్ని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద అంచు దగ్గర నుంచి పైకి ఇలా ఈ విధంగా లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇలా లెంత్ని మార్క్ చేసుకొని ఇప్పుడు మనం లెంత్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ కదా, ఈ 40 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం లెహంగాకి కుచ్చులు అనేవి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకొని ముందు మనం మెయిన్ క్లాత్కి కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. అయితే ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి స్టార్టింగ్ దగ్గర ఒక 1.5 ఇంచెస్ వరకు ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఆ 1.5 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆ 2 ఇంచెస్ క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ 2 ఇంచెస్ క్లాత్ అనేది 6 ఇంచెస్ మీదకి వచ్చేలాగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం 6 ఇంచెస్ మీదకి ఆ 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే మనం నార్మల్గా కుచ్చులు అనేవి పెట్టుకోవచ్చండి. నార్మల్గా కుచ్చులను పెట్టుకొని మనకి నడుము యొక్క కొలతకి సరిపోయినంత పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మరలా మనం కుట్టు అనేది విప్పుకొని మరలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు. లేదు మీరు కొలత కావాలి అనుకుంటే నడుము యొక్క కొలతని మార్క్ చేసుకోవాలి. నడుము యొక్క కొలతను చూసుకొని అప్పుడు కిందన లెహంగా యొక్క క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మొత్తం విడ్త్ని కొలుచుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి దాకా కొలతని కొలుచుకొని అప్పుడు మనం పైనున్న నడుము యొక్క కొలతతోని కింద ఉన్న ఈ లెహంగా యొక్క విడ్త్ మొత్తాన్ని కూడా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకునేటప్పుడు వచ్చిన వాల్యూ ఉంటుంది కదా, దాంతో మనం లెహంగా మీద మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం కూడా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవచ్చు. మీకు అది కష్టంగా ఉంటే కనుక నార్మల్గా అయినా కుచ్చుని ఫోల్డ్ చేసేసుకొని ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు క్లాత్ని విప్పి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే కొలతలు మార్క్ చేసుకుని అయినా మీరు కుచ్చులు అనేవి పెట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనం క్లాత్ మొత్తానికి కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఇలా కుచ్చులు పెట్టుకునేటప్పుడు మనం స్టార్టింగ్ దగ్గర 1.5 ఇంచెస్కి వదులుకున్నాము. అలాగే చివరిని కూడా మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు 1.5 ఇంచెస్ అనేది గ్యాప్ ఉండేలా చూసుకొని అప్పుడు చివరిని మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లెహంగా క్లాత్ మొత్తానికి కూడా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. స్టార్టింగ్ దగ్గర అలాగే చివరిని కూడా మనం 1.5 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం టేపుని తీసుకొని నడుము యొక్క కొలత అనేది ఎంత ఉందో చూసుకుందామండి. ఇక్కడ మనం స్టార్టింగ్ దగ్గర ఒక 1 ఇంచ్కి ఇలా ఈ విధంగా ఖర్చు కోసం వదిలేసుకొని అక్కడి నుంచి ఇలా ఈ విధంగా మనం టేపుని పెట్టుకొని చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇక్కడ మనకి 2 ఫోల్డింగ్స్ మీద 17 ఇంచెస్ అనేది వచ్చింది. మొత్తం ఫోల్డింగ్ మొత్తం కలిపితే మనకి 34 ఇంచెస్ అనేది వస్తుందండి. ఇలా ఈ విధంగా నడుము యొక్క కొలతను మనం తీసుకోవాలి. అయితే మనం స్టార్టింగ్లో కట్ చేసుకునేటప్పుడు నడుము యొక్క కొలత వచ్చేసి 30 ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ నేను ఈ 4 ఇంచెస్ యాడ్ చేసేసుకుంటున్నానండి. 34 ఇంచెస్కే మనం పెట్టేసుకోవచ్చు. అంటే మనం తాళ్ళు కట్టుకుంటాం కదా, మనకి లెహంగా విడ్త్ అనేది సరిపోతుంది. ఇలా ఈ విధంగా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా మనం మెయిన్ క్లాత్కి కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని లైనింగ్ క్లాత్కి కుచ్చులు పెట్టుకోవాలి. అయితే మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్కి ఇలా ఈ విధంగా పెట్టుకొని మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్కి కుచ్చులు అనేవి కొద్దిగా దూరంగా పెట్టుకున్నా పర్వాలేదండి. దూరంగా పెట్టుకున్నా మనకి మెయిన్ క్లాత్కి కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి.
మీరు విడిగా అయినా క్లాత్కి కుచ్చులు పెట్టుకొని జాయిన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ మీదన పెట్టుకుని డైరెక్ట్గా అయినా మనం కుచ్చులు అనేవి పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండింటికి కూడా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండింటికి కూడా మనం కుచ్చులను పెట్టుకున్నాం కదా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర ఇలా ఈ విధంగా మనం ఈ చివర ఆ చివర లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కలుపుకుంటూ ఒక 10 ఇంచెస్ వరకు స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని ఇలా ఈ విధంగా పట్టుకొని ఒక 10 ఇంచెస్ వరకు పైనుంచి కింద వరకు మనం ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం రెండు వైపులా సైడ్స్ దగ్గర ఇదే విధంగా మనం వేసుకోవాలి. ఇలా రెండు వైపులా వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద లెహంగాని జాయిన్ చేసుకోవాలి. కిందని లెహంగాని జాయిన్ చేసుకోవడానికి మనం పైన 10 ఇంచెస్ వరకు పైనుంచి కింద వరకు రెండింటికి కూడా కుట్లు వేసుకున్నాం కదా. వాటి రెండింటిని ఇలా ఈ విధంగా కలిపి పట్టుకోవాలి. రెండు సైడ్స్ని కూడా ఇలా ఈ విధంగా పట్టుకొని ఆ 10 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కలుపుకుంటూ ఒక 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలుపుకొని కింద వరకు కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలున్న మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. కింద నుంచి పై వరకు జాయిన్ చేసుకోవాలి. అంటే కింద అంచు దగ్గర నుంచి మనం పైన ఒక 4 ఇంచెస్కి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలుపుకొని జాయిన్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ సైడ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి పైనుంచి మనం కింద వరకు సైడ్స్ని జాయిన్ చేసేసుకోవచ్చు. పైన మనం జాయిన్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్, అక్కడి నుంచి కింద వరకు మనం సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. లేదనుకుంటే కింద నుంచి పై వరకు అయినా మనం స్ట్రైట్గా మనం ఎక్కడి వరకు అయితే జాయింట్ చేసుకున్నామో అక్కడ వరకు మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి.
ఇలా జాయిన్ చేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా సపరేట్ అవుతాయండి. ఇలా ఈ విధంగా మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం లెహంగాకి జిప్ని పెట్టుకుంటామండి. అందుకని పైన 10 ఇంచెస్ వరకు మనం గ్యాప్ అనేది వదులుకున్నాము. అయితే ఇప్పుడు మనం జిప్ని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. అయితే పైన మనం జిప్ని పెట్టుకోవడానికి ఇలా ఈ విధంగా ఓపెన్ ఉంచుకున్నాం కదా, ఈ ఓపెన్ దగ్గర క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు క్లాత్ని ఇలా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం కిందన సైడ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మనం సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకుంటే ఇక్కడ మనకి క్లాత్ అనేది ఇలా ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ క్లాత్ని 1/2 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కింద నుంచి పై దాకా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్కి కూడా మనం క్లాత్ని ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం సైడ్స్ ఓపెన్ దగ్గర రెండు వైపులా కూడా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ జిప్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా ఈ విధంగా ఇన్విజిబుల్ జిప్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ జిప్ని మనం ఇక్కడ వేసుకోవాలి. అయితే మనం ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ని వేసుకునేటప్పుడు మిషన్కి సింగిల్ పాదాన్ని పెట్టుకోవాలండి. సింగిల్ పాదాన్ని పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఇక్కడ నేను పాదాన్ని మార్చుకున్నాను. ఇలా సింగిల్ పాదం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి జిప్ ఉంది కదా, ఈ జిప్ని ఇక్కడ ఓపెన్స్ దగ్గర ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే మనం లెహంగాని రాంగ్ సైడ్కి తిరిగేసుకోవాలి. ఇలా లెహంగా మొత్తాన్ని కూడా రాంగ్ సైడ్కి తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి జిప్ ఉంది కదా, ఈ జిప్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్ అనేది కిందకు ఉండాలండి. జిప్ అనేది కింద రైట్ సైడ్కి ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు చివరి కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర మిషన్తో ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం రెండు వైపులా కూడా జిప్ కార్నర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు పిన్నునైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను మిషన్తో ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జిప్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం పైన స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జిప్ పక్క నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఒకవైపు స్టిచ్ చేసుకున్నాం కదా, మరలా మనం సూదిని కిందకి పెట్టి పాదాన్ని పైకి లేపి మరలా రెండో వైపు కూడా మనం జిప్ పక్క నుంచి సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ మీద నుంచి జిప్ పక్క నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. జిప్ అనేది బయటకు కనిపించకుండా చూడాలండి.
ఇలా ఈ విధంగా జిప్ పక్క నుంచి మనం మరలా పై వరకు స్ట్రైట్‌గా కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ జిప్‌ని పైకి లాక్కోవాలి. ఇలా ఈ విధంగా మనం ఇన్విజిబుల్ జిప్‌ని నీట్‌గా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం జిప్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బెల్ట్‌ని జాయిన్ చేసుకోవాలి. అయితే మనం బెల్ట్‌ని జాయిన్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఈ విధంగా క్లాత్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇలా కట్ చేసుకున్నటువంటి క్లాత్‌ని తీసుకొని ఇప్పుడు మనం ఈ క్లాత్‌కి జాయిన్ చేసుకోవాలి. అయితే మనం ఎప్పుడైనా సరే లెహంగాకి కుచ్చుని పెట్టుకున్న తరువాత బెల్ట్‌ని ఒక 1 ఇంచు ఇలా ఈ విధంగా గ్యాప్ ఉండేలాగా చూసుకొని మనం క్లాత్‌ని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ దగ్గర మనం కార్నర్ దగ్గర ఇలా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా! అందుకని మనం క్లాత్‌ని ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్‌ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు రాంగ్ సైడ్ వైపు నుంచి మనం క్లాత్‌ని జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి అయితే క్లాత్‌ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు నడుము దగ్గర కొద్దిగా క్లాత్ అనేది లైన్ అనేది స్ట్రైట్‌గా రాదు కదా! అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్‌గా లైన్ అనేది కనిపించదండి. అందుకని మనకి లైన్ అనేది స్ట్రైట్‌గా రావాలి అంటే ఇలా రాంగ్ సైడ్ నుంచి అప్పుడు రైట్ సైడ్‌కి మనం క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా మనం లెహంగాకి రాంగ్ సైడ్‌కి బెల్ట్‌ని ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకొని, ఇప్పుడు మనం ఈ క్లాత్ ఫోల్డింగ్ అనేది మెయిన్ క్లాత్ వైపుకి మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు బెల్ట్ గట్టిగా ఉండటానికి మధ్యలో ఒక బక్రం పేపర్‌నైనా జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 ఇంచెస్ క్లాత్‌ని తీసుకున్నాను కదా! ఆ క్లాత్‌ని నేను ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మనం లెహంగాకి బెల్ట్‌ని జాయిన్ చేసుకున్నాం కదా! ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్ట్ క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద నుంచి ఇలా ఈ విధంగా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! మనం ఫోల్డింగ్ అనేది మెయిన్ క్లాత్ వైపుకి మనం ఫోల్డింగ్ అనేది చేసుకున్నాము. రాంగ్ సైడ్ నుంచి మనం క్లాత్‌ని జాయిన్ చేసుకొని ఇలా మెయిన్ క్లాత్ వైపు నుంచి మనం ఫోల్డింగ్ మీద నుంచి స్ట్రెయిట్‌గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బెల్ట్ ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం లెహంగాకి బెల్ట్‌ని జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఈ బెల్ట్ లోపలికి మనం లాడాన్ని కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్‌తో చూసుకోవాలండి. టేప్‌తో చూసుకుంటే ఇక్కడ మనకి
ఇంతేనండి లంగా ఓణి మీదకి లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ వీడియో పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.